మనందరికీ సీతాఫలం అందరూ తెలిసే ఉంటుంది. దాదాపుగా నాకు తెలిసిన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సీతాఫలం సుపరిచితమే. కానీ దాంతోపాటు రామాఫలం అని కూడా వినుంటారు. కానీ ఇదిగోండి నా చేతిలో ఉన్నది, దీన్ని లక్ష్మణ ఫలం అంటారు. సో క్యాన్సర్ని చంపడంలో లక్ష్మణ ఫలం కూడా ఎంతో పాత్ర ఉంది అనేది ఆయన చెప్పేటువంటి విషయం. సో లక్ష్మణ ఫలం గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఈ లక్ష్మణ ఫలము గత 20 సంవత్సరాల వరకు కూడా ఎవరికీ తెలియదు. ఎక్కడో మరుమూల ఉంటూ ఉండేవి, పక్షులు తింటూ ఉండేవి, పడిపోతూ ఉండేవి, అంతేగాని మానవులు ఎవరు వాడేవాళ్ళు కాదు. సో అట్లాంటిది ఈ శాస్త్రజ్ఞుల దృష్టి ఈ మందు మొక్కల మీద, అంటే పనికిరాని మొక్కల్ని వీడ్స్ అంటారు, కలుపు మొక్కలు అంటారు. అలాగని వాటి కేటగిరీల్లో వాటిని ఏదో గూఢార్థం సృష్టి అనేది కొంత కారణంతో సృష్టిలోకి వచ్చాయి అనే సిద్ధాంతంతో ఈ మొక్క మీద ప్రయోగించినప్పుడు మొక్క మొత్తము కూడా, అంటే ఈ మొక్క వేర్లు, కొమ్మలు, స్టెమ్స్, ఆకులు, పండు ఇవన్నీ కూడా ఎన్నో రెట్లు కెమోథెరపీ కన్నా కూడా ఎన్నో రెట్లు క్యాన్సర్ని కంట్రోల్ చేయగలిగిన గుణం ఉన్నది. అట్ ది సేమ్ టైం ఈ కెమోథెరపీ వలన వచ్చేటువంటి భరించలేనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రము ఉండవు అని సైంటిఫిక్గా వరల్డ్ వైడ్ దీనికి ప్రావీణ్యత ఏర్పడింది. నాకు కూడా మొదట్లో తెలియదు. అయితే వెతకంగా జబల్పూర్లో సెంట్రల్ గవర్నమెంట్ నర్సరీలో ఈ మొక్క దొరికింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడక్కడక్కడ దీన్ని లక్ష్మణ ఫలంగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ లక్ష్మణ ఫలానికి ఎక్కడ లేని, లక్ష్మణ ఫలం చెట్టుకి ఎక్కడ లేని కీర్తి వచ్చింది. దీంతో ఒక క్యాన్సరే కాకుండా ఈవెన్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటివి కూడా తగ్గిపోతున్నాయి. అంటే చాలామందికి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు డయాబెటీస్ ఉందండి, బీపీఎల్ ఉన్నాయనే వాళ్ళు ఈ స్టీవియాను ఇది కలిపి, దీని ఆకులు, లక్ష్మణ ఫలం ఆకులు కలిపి డికాషన్ తయారు చేసుకొని తాగుతూ ఉంటే నెల రోజుల్లో, నెల 15 రోజుల్లో వాళ్ళకి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డయాబెటీస్, బీపీలు కూడా తగ్గిపోయినాయి. కానీ ఇది ఒకటి నేను చెప్పడమే కాదు, వరల్డ్ వైడ్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. సో దీన్ని కూడా నేను ఫార్మ్లో పెంచి ప్రయోగిస్తున్నాను, సత్ఫలితాలు ఇస్తున్నాయి. సో లక్ష్మణ ఫలం కూడా మన సీతాఫలం లాగానే పండే అవకాశం ఉన్నాయంటారా? ఒక శాస్త్రజ్ఞుడు వర్ణించటంలో 10,000 దీని ఆకులు, దీని మొత్తం ట్రీ పండ్లు ఇవన్నీ కూడా 10,000 టైమ్స్ స్ట్రాంగర్ దాన్ కెమోథెరపీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అని మెన్షన్ చేశారు. అంటే ఎగ్జాక్ట్గా 10,000 అని కాదు, ఎగ్జాగరేట్ చేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే దీని ఇంపార్టెన్స్ ఆ విధంగా పొగిడారు. సో దీనివల్ల ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి. ప్రజలు కూడా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్ పుణ్యం అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకోగలుగుతున్నారు. మనం చెప్పే దాంట్లో ఫలానా వాళ్ళు చెప్పే దాంట్లో నిజమా అబద్ధమా అనేది కూడా. ఆ విధంగా దీన్ని పైకి తీసుకొచ్చాను. ఇది, దీని ఆకులు, దీని స్టీవియా ఈ రెండు కలిపి తాగటం వల్ల ఈ క్యాన్సర్ పేషెంట్లకి ముఖ్యంగా బాధ పెట్టడం అనేది లేదు. తీయగా తాగుతారు పానకంలాగా. సో అంటే మా ఉద్దేశం కూడా ఏమిటంటే ఆధునిక వైద్యాల్లో సఫర్ అవుతూ లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. అట్లాంటిది ఈ వైద్యంతో ఏమాత్రం సఫరింగ్ అనేది లేకుండా హ్యాపీగా లైఫ్ గడుస్తూ ట్రీట్మెంట్ అది ప్రయోజనం పొందడం అనేది మా ధ్యేయం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.